హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. మై సెల్ఫ్ నర్మదా. సో ఈరోజు నేను క్రిస్టల్ క్లియర్గా నీట్గా వితౌట్ లాగ్ అనమాట, అంటే ఎక్కువ లాగకుండా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. యాజ్ ఏ ఉమెన్గా ఇంటి దగ్గర ఉండి సంపాదించాలి అని చాలామంది లేడీస్ అనుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేశాను. నేను ఎంఎస్సి బీఎడ్ చేశాను. ఎన్నో స్కూల్స్లో ప్రైవేట్ సెక్టార్లో టీచింగ్ చేశాను. బట్ ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే నాకంటూ నేనుగా ఒక ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకొని నాకంటూ సెల్ఫ్గా ఒక మోటివేషనల్గా నాకు నేనే అనుకుంటూ ఎవరి సపోర్ట్ లేకుండా వితౌట్ ఎనీ సపోర్ట్ అనమాట నాకు నేనుగా ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు నాకంటూ ఒక గుర్తింపు రికగ్నిషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఏం లేదండి, టీ ఫ్యాబ్. అంటే నేను మేనిఫెస్టేషన్ అంటే మనం ప్రతి ఒక్కరిని ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఏది కూడా అంత ఈజీ కాదండి, ఈజీ జాబ్ అయితే కాదు. ఇక్కడ టీ ఫ్యాబ్ అనేది ఎంతమందికి తెలుసు, అసలు టీ ఫ్యాబ్ అంటే ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నాను అంటే ఏదో సింపుల్గా స్టార్ట్ చేశాను, పెట్టాను, లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చినాయి కాదండి. ఒక 1.5 year, లైక్ ఇది సెకండ్ ఇయర్ అనుకోండి, 2 years కష్టపడితేనే నాకు ఈ సక్సెస్ అనేది రీచ్ అయ్యింది. ఇప్పుడు అంటే లైక్ అని చెప్తున్నాం కదా, మేనిఫెస్టేషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఈ టీ ఫ్యాబ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీ అంటే థాట్స్ అండి, మన థాట్స్ ఏంటి. ఎఫ్ అంటే ఫీలింగ్స్, అసలు నువ్వేమనుకుంటున్నావు దాని గురించి. ఏ అంటే యాక్షన్స్, అసలు నువ్వేం చేస్తావు దాని గురించి. బి అంటే బిలీవ్స్, ఎంతగా నమ్ముతున్నావు. ఫస్ట్ నీ బిజినెస్ గురించి కానీ నీ సెల్ఫ్గా కానీ నువ్వు ఎంత నమ్ముతున్నావు అనేది టీ ఫ్యాబ్. ఇది ఇంకా డెప్త్గా వెళ్తే చాలా నేర్చుకునేది ఉంటుందండి. మీకు జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను నేను చెప్పాను కదా, ఎప్పుడైతే నేను టీచింగ్ మానేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా వల్ల కాదు, ఇంకా ప్రిపేర్ అవ్వలేను, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకోవాలి కాబట్టి నేను ఇంకా వదిలేసి నాకంటూ ఒక సెల్ఫ్ ఓన్గా నాకంటూ ఒక బిజినెస్ ఉండాలనేసి అపరాజిత ఎంటర్ప్రైజెస్. నాట్ ఓన్లీ వన్ బిజినెస్ అండి. ఇప్పుడు తమ్నేల్ చూసే ఉంటారు, తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళకు కూడా నేను మిస్లీడ్ అయితే చేయనండి. టాప్ 20+ బిజినెస్ ఐడియాస్ అని చెప్పాను కదా, ఇది నేను పార్ట్స్ లాగా తీస్తానండి. ఇది వచ్చేసి పార్ట్ 1. ప్రతిదీ కూడా డైలీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు టాప్ 20+ బిజినెస్ ఐడియాస్ అని చెప్పాను. ఆల్మోస్ట్ 20+ బిజినెస్ ఐడియాస్ అంటే అందరూ శారీస్, కుకింగ్ అంటారు. సో అందులోనే ఇంకా ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను, ఎందుకంటే నా బిజినెసే మీకు ఉదాహరణ. నేను ఒక్క బిజినెసే కాదండి, నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తా. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, బిజినెస్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నేను ఒక దాని మీద నిక్కరంగా ఉన్నానండి. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నా, దాని మీదనే కంటిన్యూగా చేయాలి అంటే అది ఒకప్పుడు లాభాలు అంటే ఒకప్పుడు లాభాలు ఉండవు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను సార్, ఒక పేపర్ చూపిస్తాను చూడండి. చాలామంది నన్ను ఏమైంది బిజినెస్ మానేసావా, ఎలా ఉంది అడగడంలో చాలా రకాలు ఉంటుందండి. ఎలా ఉంది అని అంటే లైక్ మనం వెల్ విషర్స్ మనం అడుగుతుంటారు, బాగా నడుస్తుందా, ఎలా ఉంది, బాగుంది, ఎటకారంగా అడిగే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ పేపర్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ అండి, ఎంఎస్ఎంఈ. చాలామంది కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారండి. ఈ ఎంఎస్ఎంఈ లైసెన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ని పెట్టి మనం చేయిస్తే ఇవన్నీ తీసుకోవాలని అవసరం లేదండి. పబ్లిక్ వాళ్ళని పెట్టి మనం చేయించకపోయినా మన ఓన్గా మనం చేయించవచ్చండి. ఇక్కడ చూసిన అపరాజిత ఎంటర్ప్రైజెస్ పేరు మీద నేను ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను, లేబర్ లైసెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా నాకు ప్యాసివ్ ఇన్కమ్స్ అండి. యాక్టివ్ ఇన్కమ్ వేరు, ప్యాసివ్ ఇన్కమ్ వేరు. సో నేను పార్ట్స్ చేస్తాను. ఒక్కసారి వీడియోని 20 minutes 40 minutes చేసి ల్యాగ్ చేయదలుచుకోలేదు. సో నేను పార్ట్స్ వైజ్ చేస్తాను. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి, నన్ను ఎవరైతే నీ బిజినెస్ మానేసుకున్నావా, బంద్ చేసుకున్నావా అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇవి చూపిస్తున్నాను. నన్నైతే ఎంత కాకులు పొడిచినట్టేనండి. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా కొంతమంది ఉంటారు బిజినెస్ ఉందా పీకిందా అని. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ పేపర్స్. సో ప్రతిదీ కూడా నేను లేడీస్కి ఉపయోగపడే విధంగా ప్రతిదీ నేను క్రిస్టల్ క్లియర్గా పార్ట్స్లో డివైడ్ చేసి నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. నేను చెప్పాను కదా, నా దాంట్లో ఒకప్పుడు నేను యాక్టివ్ ఇన్కమ్ అండి, లైక్
వర్కర్స్ని పెట్టి వర్క్ చేయించుకున్నాను. ఇప్పుడు నాది ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్కర్స్ ఉన్నా లేకపోయినా మనం ఎలా సంపాదించవచ్చు, అసలు వర్కర్సే లేకుండా ఓన్గా నేను ఎలా సంపాదించవచ్చు. ఇది వచ్చేసి నా 6 months జర్నీలో, అంటే నా బిజినెస్ జర్నీలో నేను సంపాదించిన క్లయింట్స్ లైక్ కస్టమర్స్ అనుకోండి. వాళ్ళంతా కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నాను. సో ఈ కష్టం అంతా కూడా ఒక్కరోజు వచ్చింది కాదు, అందరూ అదే అండి. ఫ్యామిలీస్లో కూడా ఏమైంది, బిజినెస్ ఉందా పోయిందా, ఉందా పోయిందా, అరే రామా ఎందుకు పోతుంది అవన్నీ కూడా, బిజినెస్ ఎందుకు పోతుంది అండి నాకు అర్థం కాదు. బిజినెస్ ఎక్కడికి వెళ్ళలేదు, రన్ అవుతుంది. ఒకప్పుడు వర్కర్స్ని పెట్టి యాక్టివ్ ఇన్కమ్ చేశాను, ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్. వర్కర్స్ లేకున్నా కానీ దూరం నుంచి కస్టమర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇందులో నెంబర్స్ పెట్టదు కాబట్టి మొబైల్ నెంబర్స్ పెట్టలేదండి. ఇది నిన్న కష్టపడి సంపాదించుకున్న కస్టమర్స్ కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టలేను. ఓకేనా, ఓన్లీ బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ మాత్రమే పెట్టాను. నేను కాటన్ విక్స్ బిజినెస్ చేస్తాను, శారీస్ బిజినెస్ చేస్తాను, ఇంకా ఎవరికైనా కుకింగ్ లైక్ ఎక్కడ క్యాటరింగ్స్ కావాలంటే వాళ్ళకు కనెక్ట్ చేసి అలాంటి బిజినెస్ కూడా చేస్తాను. ఇంకా ఇంకా ఏమంటారండి, శారీస్కి కొంగులు అంటారు కదండి, కొంగు లైక్ పళ్ళు పార్ట్స్కి ముళ్ళు వేయడం, అలాంటిది ఏమన్నా గిరాకీ వస్తే కనుక అది కూడా నేను డీలింగ్ చేసి మాట్లాడి వాళ్ళకు మాట్లాడిస్తాను. ఇంకా నేను చేసేది ఏంటి అంటే జ్యువెలరీ ఉంటుంది కదండి, రెంట్ జ్యువెలరీ అనమాట. ఇంకొకటి అండి, సింపుల్ థింగ్, రెంటెడ్ జ్యువెలరీ అంటే నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఉంటుంది కదా, నేను పర్సనల్గా కొనుక్కున్న జ్యువెలరీనే నేను రెంట్గా ఇవ్వడం స్టార్ట్ చేశాను. నేను జ్యువెలరీ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా శారీస్కి సంబంధించిన లెక్కలండి. అవన్నీ కూడా కనిపిస్తుందా మీకు, శారీస్కి సంబంధించిన లెక్కలు అవన్నీ కూడా. కాటన్కి సంబంధించింది కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తాను సపరేట్గా కాటన్కి. సో ప్రతిదీ కూడా ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని బిజినెస్లు అయినా చేయొచ్చండి. అది మనం చేసేది తప్పు పని కాకుండా ఉండడం చూసుకోవాలి. ఇదంతా కూడా కాటన్కి సంబంధించిన బిజినెస్. మీరు అనుకోవచ్చు స్టాంపులు ఇవన్నీ అవసరమా అంటే అవసరమేనండి. ఏదైనా సరే మనం పద్ధతిగా వెళ్తున్నప్పుడు, కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు మనకు ప్రతిదీ కూడా యూటిలైజ్ అవుతుంది. నేను ఇప్పటి నుండి పార్ట్స్ లైక్ ఇది పార్ట్ 1 అండి. పార్ట్స్ లాగా నేను నా బిజినెస్కి సంబంధించిన ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. ఒకప్పుడు నేను చేసింది యాక్టివ్ ఇన్కమ్, ఇప్పుడు నేను చేసేది ప్యాసివ్ ఇన్కమ్. నన్ను చాలామందికి కాకులు పొడుస్తారండి, ఏమైంది బిజినెస్ మానేసావా? ఎక్కడికి మానేస్తానండి బిజినెస్, అంత కష్టపడి సంపాదించుకున్న బిజినెస్ని ఎందుకు మానేశాను అని అనుకునే వాళ్ళ కోసమే నేను స్టార్టింగ్లో ఎంఎస్ఎంఈ, ఉద్యమ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్ అవన్నీ చూపించాను కదా. సో నన్ను సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తానండి. లేడీస్కి నా దగ్గర బిజినెస్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి, చెయ్యాలి అని తపన ఉంటే ఎవరైనా చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.